హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు మార్నింగే ఇలా బయటకు వచ్చానండి. అసలు ఇంటి ముందు అయితే ఇలా పావురాలు ఎంత సందడి చేసాయి అనమాట. ప్రతిరోజు అలా అంటే నేను ఎప్పుడు బయటకైతే రాను. ఇంకా ఈరోజు బయటకు వచ్చి చూస్తే చల్లగా ఉందని చెప్పి బయటకు వస్తే చక్కగా పావురాలు అయితే బాగా షాప్లో వాళ్ళు పుట్నాలు అవి పోస్తే తింటూ ఉన్నాయి. ఇంకా అవంతా కూడా చూసుకొని నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంక మన పనులు అయితే స్టార్ట్ చేసేసుకోవాలి కదండి. ఇంకా నిన్న పెట్టిన ముగ్గు అయితే అలానే ఉందన్నమాట. ఇంకా దాన్ని అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాటర్ చేసేసుకొని తుడిచేసుకుంటున్నాను. అంతా క్లీన్ చేసుకున్నాకైతే ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నా అండి. ముగ్గు పెట్టే వీడియో అయితే మిస్ అయిందనమాట. ఇంకా ముగ్గు వీడియో అయితే చూపించలేకపోయాను. సింపుల్గా ముగ్గు పెట్టేసుకున్నా. ఇంకా అమ్మ అయితే ఇంకా మామిడి పండ్లు అయితే పంపించిందండి. ఇట్లా పెయింట్ బకెట్లో అయితే ఇట్లా ప్యాక్ చేసేసి పంపించింది. బాగున్నాయి అనమాట, అసలు భలే స్వీట్గా ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మామిడి పండ్లు అయితే ఇది వీడియో లాస్ట్ టైం దండి, కానీ నేను ఇప్పుడు పెడుతున్నా అనమాట. ఎందుకంటే అవి ఎండిపోయినా కూడా చూపించాలి కాబట్టి. మామిడికాయలు అయితే ఇంకా పచ్చడి పెట్టినప్పుడు కొన్ని తీసి పక్క పెట్టి ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. వీటికి ఏం కొలతలు ఏమి ఉండవండి. ఇవి ఎండబెట్టుకుంటే మనం అన్ని కర్రీస్లోకి అయితే వేసుకోవచ్చు. మటన్, చేపలు, ఎండి చేపలు వీటిలో అయితే బాగా వేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది. పప్పులు అన్నిట్లో వేసుకోవచ్చు అండి. మామిడికాయలని ఇలా కట్ చేసుకొని ఎండలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year వరకు స్టోర్ ఉంటాయి అనమాట. నేనైతే అవి చేస్తున్నాను ఇప్పుడు. ఇట్లా అయితే సన్నగా అయితే కట్ చేసేసుకున్నాను. ఒక 10 కాయలు అయితే తీసుకొని ఇలా అన్ని కట్ చేసేసుకొని ఇంకా దీంట్లో అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకున్నాను. ఇలా వేసి అయితే ఉంచకూడదండి. ఉప్పు పసుపు వేయగానే వెంటనే ఎండలో వేసేయాలి. ఇట్లా వేసి ఉంచితే మాత్రం వాటర్ వచ్చేస్తాయి అనమాట. ఎండడానికి టైం పడుతుంది. నేనైతే ఇవి చక్కగా ఎండిపోయినాక అయితే చూపిస్తున్నానండి. చక్కగా ఎండిపోయినాయి అనమాట. ఇవి ఇలానే బయట పెట్టుకోవచ్చు అండి. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. 1 year వరకు ఎలాగా పాడవకుండా చక్కగా ఉంటాయి అనమాట. వీటిని అయితే ఇలా ఎండిపోయినాయి అనమాట. అందుకని చెప్పేసి మొత్తం ఎండిపోయాక ప్రాసెస్ చూపిద్దామని చెప్పి ఇన్ని రోజులు అయితే ఆ క్లిప్ అయితే ఆపాను అనమాట. ఇంక ఈ ప్రాసెస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లంచ్లోకి వచ్చేసండి. ఈరోజు అయితే చేపల పులుసు పెడతామని చేపల పులుసు కోసం అయితే అల్లము, కొబ్బరి, ఎల్లిపాయలు అయితే చక్కగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. ఇది పట్టుకొని కర్రీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఇలా పక్కకైతే పెట్టేసుకున్నా అండి పేస్ట్ చేసుకొని. ఇంకొక గిన్నె తీసేసుకొని మనం ఏ కర్రీ అయితే చేసుకుంటామో కర్రీ చేసే గిన్నె, ఆ గిన్నెలో అయితే ఇక చేప ముక్కలు అయితే వేసుకోవాలండి. నేనైతే కొర్రమీన చేప అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. మన టేస్ట్ సరిపడా అయితే వేసుకోవాలండి. ఈ ఉప్పు, కారం, పసుపు అనేది కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది నార్మల్గా తింటారు. అలా మనకి ఎలా టేస్ట్ సరిపడా వేసుకోవాలమే. ఇంకా దీంట్లో వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, అవన్నీ కూడా వేసేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకొని చక్కగా అన్నీ కలిపేసుకోవాలి. అసలు ఈ కర్రీ అయితే ఎంతనో బాగుంటుందండి. అంత బాగుంటుంది అనమాట. దీంట్లో టేస్ట్కి సరిపడా చింతపండు పులుసు అయితే పోసుకోవాలండి. చింతపండు పులుసు కొంచెం ఎక్కువ పడితేనే చేపల కూరకు అనేది టేస్ట్ అనమాట. నేనైతే చింతపండును అయితే ఇలా చిక్కగా అయితే వేసుకున్నాను. చింతపండు ఫస్ట్ టైం పోసే పులుసు అయితే చాలా చిక్కగా పోసుకుంటే కూర కూడా చాలా చిక్కగా వస్తుంది అనమాట. గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. నేనైతే ఈ చిట్కా అయితే పాటిస్తానండి. ఇంక ఇవంతా కూడా ఫస్ట్ చేసేసుకున్నాక నెక్స్ట్ కొన్ని వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 15 minutes ఉడికిస్తే చాలండి. చేపల కూరని ఎక్కువ ఉడికించిన అవసరం లేదనమాట. చక్కగా ఉడికిపోతుంది. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని ఇంకా తినేయడమే. ఇంకా హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి కదండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అలా అని బయటకైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళామన్నమాట ఫ్యామిలీతోటి. ఇంకా పిల్లలు అయితే ఇంకా చూస్తున్నారు. చార్మినార్కి అయితే వచ్చేసాము. కానీ తీసుకొచ్చింది వాళ్ళ కోసం, కానీ నేను చూసేది ఎక్కువ ఉందండి అక్కడైతే. ఇంకా ఇయర్ రింగ్స్ అని, బ్యాంగిల్స్ అని అక్కడ చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ప్రతి షాప్ కాడ అయితే ఇంకా లేడీస్ అంతే కదండి, అన్నీ చూస్తూ ఉంటారు. ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాము. ఇంకా అవన్నీ కూడా చూస్తారులే వాళ్ళు కూడా అని చెప్పేసి. కానీ ఫుల్ రష్ అయితే ఉన్నారండి. ఇంకా నేనైతే అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నానన్నమాట పిల్లలతోటి. సరదాగా అలా ఈవినింగ్ టైం అయితే వెళ్ళాము. ఎక్కడ షాప్ కనిపించినా ఆ షాప్లో ఏమైనా బాగా కనిపించినా కలర్ఫుల్గా అక్కడ ఆగిపోవడం, వీడియో తీసుకోవడం, ఇంకా అక్కడ నాకు నచ్చినవి తీసుకోవడం అలా జరిగిందనమాట.
అసలు ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయోనండి. అక్కడ మెయిన్ ఒక చోట ఉన్న ప్రైస్ అయితే ఇంకొక చోట అయితే లేవండి. ఇక్కడ నేను చూసినప్పుడైతే ఇవన్నీ 100 రూపీస్. సరే కొంచెం ముందుకెళ్తే ఇంకేమైనా మంచి మోడల్స్ ఉంటాయేమో, ఇంకా మంచి డిజైన్స్ ఉంటాయేమో అని ఇంకా ముందుకెళ్లే కొంది రేటు పెరిగిపోతూనే ఉంది. తీరా చూస్తే ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. అలా అయ్యింది నా షాపింగ్ అయితే. ఈ రోజుకైతే వీడియో ఇంతే పెడుతున్నానండి. ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.